మామిడితో తెలుగువారిది తరతరాల అనుబంధం. బంగినపల్లి మామిడి, ఆవకాయ పచ్చడి గొప్పదనం వర్ణనాతీతం. మధుర ఫలంగా నూజివీడు మామిడి వైభవం జగత్ప్రసిద్ధం. అందులోనూ మామిడి సాగుకు పెట్టింది పేరు కృష్ణా జిల్లా. చిత్తూరు తర్వాత అత్యధికంగా తోటలు ఉన్న జిల్లాగాను వాసికెక్కింది. అందుకే కృష్ణా రైతులు మామిడి తోటలను కన్నబిడ్డలతో సమానంగా చూస్తారు. కంటికి రెప్పలా చెట్లను కాపాడుతారు. అటువంటి రైతులే నేడు మామిడిపై విరక్తి ప్రదర్శిస్తున్నారు. నీరు లేక ఎండిపోతున్న తోటలను చూడలేక మనసు చంపుకొని చెట్లు నరికేస్తున్నారు. గుండెను రాయి చేసుకొని మోడు వారుతున్న మానులను కొట్టేస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచిన మామిడి చెట్లు ఇలా 30 నిమిషాల్లో నేలకూలాయి. కన్నబిడ్డల కంటే మిన్నగా పెంచిన ప్రేమతో వటవృక్షాలుగా ఎదిగిన చెట్లు గొడ్డలి పెట్టుకి విరిగిపడ్డాయి. రంపపు కోతలకి ముక్కలు ముక్కలయ్యాయి. హృదయ విదారకంగా ఉన్న ఈ దృశ్యాలు కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్లో నేడు సాధారణమయ్యాయి. వేల ఎకరాల్లో తోటలు విస్తరించి నూజివీడు రసాలు, బంగినపల్లి రకాల సాగుకి పెట్టింది పేరైన ఈ ప్రాంతంలోనే ప్రస్తుతం చెట్లు కనుమరుగవుతున్నాయి. చూసేవారికే బాధ కలిగిస్తోన్న దయనీయ దృశ్యాలు వాటిని పోషిస్తోన్న రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. 30 ఏళ్లపాటు బిడ్డల్లా నీరు, ఎరువులు వేసి పెంచిన తోటలను తప్పని పరిస్థితుల్లో నరకలేక నరికిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు దాపురించడానికి ప్రధాన కారణం నీటి ఎద్దడేనని రైతులు కంటతడి పెడుతున్నారు. ఆదాయం లేదండి, వర్షాధారం వాటర్ లేదు, అందుకనే నరుకుతున్నాం. అందులోనే బోర్లు సర్వీస్ దగ్గరలో లేదండి. వాటర్ అయితే ప్రస్తుతం లేదండి. ఇక్కడ కెనాల్ సిస్టమ్ అయితే ఉందండి, దూరంలో ఉంది. అది ఇప్పుడు నాగార్జున సాగర్ ఇప్పుడు దగ్గరలోనే ఉందండి. ఇక్కడికి లెఫ్ట్ కాలువ అయితే అది రావాలా అంటే అక్కడ ఇప్పుడు ఈ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఇక దానికి అసలు ఈ సంవత్సరం అసలు లేదండి వాటర్. మాకు చాలా బాధ అనిపిస్తుందండి. నరకటం అయితే మాత్రం మేము నరకటానికి చాలా బాధే, కానీ మేము చేయగలిగేది అయితే మాత్రం ఏం లేదు. అందుకని చెప్పేసి ఏదైనా మెటపైర్లన్నా వేద్దామనే ఆలోచనలో 2 సంవత్సరాల కింద డబ్బులు తీసుకున్నాము. బ్యాంకు వాళ్ళు పోయిందన్నారు చంద్రబాబు ఎక్కాక. ఇప్పుడు పాలేదని ఒత్తిడి చేసేళ్ళకి మాడి తోట అమ్మేసి కడతాకి నరికెత్తున్నాం. వాటర్ లేకపోయేళ్ళకి నీళ్ళు చెట్లు ఎండిపోతున్నాయి, పంటల బండుతుల్లా బాకీ అవుతుందని చెట్లు అన్న నరుక్కుని బాకీలు కడతాం. నూజివీడు, ఆగిరిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి కొరత తీవ్రమైంది. నాగార్జున సాగర్ నుంచి ఈ ఏడాది కాలువల నీరు రాలేదు. గోరు చుట్టుపై రోకటిపోటులా బోర్లు అడుగంటిపోయాయి. కొత్తగా 100 అడుగులు తవ్వినా నీరు పడకపోవడం వల్ల పచ్చని చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. నీరు లేక కాపు తగ్గడానికి తోడు మానుల్లో జీవం చచ్చిపోతున్న కారణంగా తోటలు తీసేయడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇంకా తోటలు కొనసాగిస్తే ఆదాయం బదులు అప్పులు ఆర్జించే దుస్థితిలో రైతులు మనస్సు చంపుకొని చెట్లను కొట్టేస్తున్నారు. ఈ వర్షం ఆధారం లేక, ఈ బోర్లు లేక, నీళ్ళు లేక, ఎంతో తోట సరైన ఆదాయం లేక మందులు కొట్టేసి అన్నీ చేసేసి దాంతో అప్పు అయిపోయే రైతు ఈ అప్పు తీర్చడానికి ఈ చెట్టు నరికేసి అట్లన్నా తీసేసి బాధలు తీర్చుకుందని ఆలోచనతో ఉన్నాడు. బోర్లు వేసే పరిస్థితి కూడా కాదు, వేసినా కూడా మాకు వాటర్ పడితే అనేది ఆలోచన లేదు. ఇవన్నీ చేసే కన్నా ఇదే కరెక్ట్ అనేది ఒక ఆలోచనకు వచ్చేసి ప్రయత్నం చేస్తున్నాం. ఈ తోటకు వచ్చి ఒక 20-10 సంవత్సరాలు ఉంటాయి. మామూలుగా అయితే మినిమం ఇంకా నీరు అది వర్షం అది బాగా ఉంటే కనుక ఇంకా 10-20 సంవత్సరాలు గ్యారంటీగా కాసే తోటే. వర్షాధారాలు లేక ఈ మందుల టీలతో ఇది అయిపోతుంది. అట్లా ఉంచినా కూడా చెట్టు చచ్చిపోతుందిగా, ఏం ఇన్కమ్ ఉండదు. అప్పుడు ఇంట్లో పొయ్యిలో పొల్ల వాడుకోవడం తప్పితే రెండోది లేదుగా. వర్షాలు లేవు, దాని తగ్గట్టు నీరు లేదు. ఏదైనా పంట వేసుకుంటేనే పండసలా, నీళ్ళు లేదు, ఏం పంట పండది. ఇక అందుకని ఆ చెట్లను నమ్ముకుని బొద్దామని చెట్లు దిగేసుకుంటారండి. అది బోర్లు వేసినా పడతలా, రైతులేమో వేసుకోలేకపోతున్నారు. ఏదైనా గట్టి రైతులు వేసుకోవటాకేమో నీళ్ళు పడతలా. ఇప్పుడు మిరపతోట వేసాం, ఊకినే చెట్లు నరికిచ్చి వేసాం, మళ్ళీ మాడిపోతుంది. నీళ్ళు లేవు. 2-3 కోతలు కోసేది, ఒక కోత కోసి వదిలేస్తున్నాం. భారీ చెట్లకు కనీస కాపు లేదు, సగటు దిగుబడి లేదు. గిట్టుబాటు లేని ధరలతో పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కష్ట నష్టాలను దిగమింగుకొని తోటలను అలాగే ఉంచుదామంటే చెట్లు బతికే వీలు లేదు. పూర్తిగా ఎండిపోయాక కొట్టేసే కంటే పచ్చిగా నరికేస్తే కొంతలో కొంత అప్పులు తీరుతాయన్న ఉద్దేశంతో రైతులు భారీ వృక్షాలను ముక్కలు చేస్తూ లారీల్లో తరలిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు మామిడి తోటలకు గడ్డుకాలం దాపురించేలా చేశాయి. ఎంతో మమకారంతో పెంచుకున్న మామిడి చెట్లను సైతం నిటనులుగా నరికేయాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే నూజివీడు రసాల రుచిని ప్రజలు ఆస్వాదించే రోజులు దూరమయ్యేటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.